హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే వీడియో నేనే తీసుకుంటున్నానండి. చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే మనకు రోజ్ ఫ్లవర్స్ మరలా మంచిగా అయితే వచ్చినాయి. చాలా బాగా అయితే వచ్చినాయి కదండి. అయితే ఒకసారి మనం ఇలా గార్డెన్ ఒకసారి చూసుకుంటూ నేను ఈరోజు వీడియో అండి, నేను ముల్లంగి నాటడంలో ఒక తప్పు అయితే జరిగింది. ఆ తప్పు మరి మీరెవరో కూడా అలా చేయకూడదనేసి నేను ప్రత్యేకంగా ఇప్పుడు మనం ముల్లంగి నాటుకున్నాం కదండి, ఆ ముల్లంగి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో మాట్లాడుకుంటూ అవి ఎలా ఊరినాయో చూసుకుని హార్వెస్ట్ అయితే చేసేస్తానండి. ఎందుకైతే అవైతే మరి నేను చాలా ఎక్కువగా ఒత్తుగా నాటేసానండి. అంటే మనకి గ్రో బ్యాగ్స్ ఉన్నది కదా, ఆ గ్రో బ్యాగ్స్లో ఒక 3-4 నాటుకోవాలంతే. నాకు అప్పుడు తెలియక ఫస్ట్ టైం కదండి, చాలా అంటే చాలా ఎక్కువగా నేను విత్తనాలు వేసేసాను కదా. అది మరలా కొన్ని నాటిలోకి మార్చాను. అయినా కానీ అవి చాలా ఒత్తుగా అయితే అయిపోయినాయండి. నేను ఇప్పుడు అవి చూపిస్తాను మీకు. అంటే అవి ఊరితే ఊరుతాయి, లేకపోతే మనం ఇంకా హార్వెస్ట్ చేసేసుకుని మనం కంపోస్ట్లో వేసేసుకుందాము. అయితే మన గ్రో బ్యాగ్స్ ఖాళీ చేసేసుకుని మనం ఇంకా అవి వేరే మొక్కలు అయితే పెట్టేస్తానండి. అంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది కదా మనం అలాగే ఉంచితే. మరి అయితే ఈసారి అవి ఎలా నాటాలో ఏంటనేది నాకైతే పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తేనే కదంటే మనకి దాని గురించి పూర్తిగా తెలుస్తుంది. అయితే మరి రైతులు కూడా అంతే కదా, ఒకసారి పంట వేస్తారు, మరి అది ఒక సంవత్సరం మంచిగా దిగుబడి వస్తుంది, ఒక సంవత్సరం మరి నష్టం జరుగుతుంది. అలా నష్టం జరిగేసిందని మరి రైతు దాని గురించి మరలా ఇంకా పంట వేయకుండా మానేయడు కదండి, అది మరలా వేస్తూనే ఉంటాడు. మరి అలా వేస్తున్నారు కాబట్టి రైతులు ఈరోజు మనం 2 పూటల భోజనం చేస్తున్నామని నేనైతే చెప్తానండి. ఇది చూడండి, మనకి చామంతి ఏ కలర్ వస్తుందా అని మనం చూసాం కదా. ఇవి ఎల్లో కలర్ అండి, అంటే రేఖ కదా, ఇది మధ్యన ఇలా ఉంది కదా, ముద్ద కాదు, రేఖ అయితే వచ్చింది. అయినా పర్వాలేదండి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా. మొత్తం అన్నీ విడిస్తాయి, ఇవన్నీ చాలా మంచిగా అయితే ఉంటాయి. అయితే ఎర్ర తోటకూర నేను విత్తనాలుగానే ఉంచేసానండి. ఇది విత్తనాలు చేసుకుని మనం గార్డెన్లో అన్ని తోటకూరలు ఎలాగ వేసుకుంటున్నామో అది కూడా అలా వేస్తాను. మన గార్డెన్లో వేసుకునే వాటితోటే నేను విత్తనాలు కూడా సేకరించుకుంటాను కదా. అయితే నాకు ఈరోజు కాస్త జలుబుగా అయితే ఉన్నదండి. ఇంకా వీడియో నేనే తీసుకుంటున్నాను, మాట్లాడడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. చూడండి, మనకి ఈసారి బీరకాయలు అయితే మరలా మంచిగా వస్తున్నాయి, కానీ నాకు పురుగులు అయితే చాలా అటాక్ చేస్తున్నాయి, అంటే హోల్స్ పెట్టేస్తున్నాయండి. ఇవి మనకి అది ట్యాబ్లెట్ ఉండే బుట్టలు ఉంటాయి కదా, ఫ్రూట్ ఫ్లై ప్లాంట్ పెట్టుకుంటారు కదా, మనకి ఇప్పుడు కాయగూరల తోటల్లోనూ వాటిలో పెడతారు కదండి ఎక్కువ తోటలు ఉన్న వాళ్ళు. నేను ఇప్పుడు అమెజాన్లో చూశాను, అవి పెట్టుకోవాలండి. ఎందుకంటే వాటిలో ట్యాబ్లెట్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్కి ఆ పురుగు అనేది దాని దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చి ఆ స్మెల్కి దాంట్లో పడుతుంది. ఆ రకంగా వాటిని మనకి బీరకాయల్ని హోల్స్ పెట్టుకోకుండా అలా మనం జాగ్రత్త పరుచుకోవచ్చు. అయితే నేను ఇంకా ఆర్డర్ పెట్టలేదండి, చూద్దాము. చాలా మట్టుకైతే అలా హోల్స్ పెట్టేసినాయండి. అవి హోల్స్ పెట్టిన దగ్గర ఇంకా బీరకాయల వంకర అయిపోతుంది, ఇంకా ఎదగదనమాట, అలా అయిపోతుంది. ఎదుగోండి, మన టమాటా తోట అయితే చాలా బాగా వచ్చింది. అయితే ఇప్పుడు మెయిన్ మనకి ముల్లంగి కదా, వీడియో వచ్చేసి నేను ముల్లంగి గురించి చెప్తే ఏదేదో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఇగో చూడండి, ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత ఒత్తిగా అయితే అయిపోయాయో కదా. ఇదైతే కరెక్ట్ కాదు. మీరు ఎవరన్నా ఇలా ముల్లంగి వేసుకుంటే నాలా కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళు అసలు ఈ పొరపాటు అయితే చేయొద్దండి, ఇంత ఒత్తిగా అయితే వేయొద్దు. ఇదొక గ్రో బ్యాగ్, ఇదిగోండి ఇదొకటి మనకి గ్రీన్ కలర్ది, ఇదొకటి, ఇదిగోండి 3 ఆటలు నేను వేసాను. ఇంత ఒత్తుగా వేయటం అనేది కరెక్ట్ కాదండి. మరి ఇది మొత్తం 3 కూడా నేను ఇప్పుడు నేల మీద పెట్టేసుకుని మనం టెర్రస్ పైన ఖాళీ చేసేస్తానండి. అవి ఎంత మంచిగా ఉంటే తీసుకుందాము, లేకపోతే కంపోస్ట్లో వేసేసుకుందాము. అయితే మరి ఇంత కష్టపడి వేసుకున్నారు కదా, మీకు
ముల్లంగి మొత్తం తీసేస్తారు అనుకోవచ్చు. లేదంటే ఒక చిన్న బకెట్లో నేను వేరువేక పెట్టుకున్నాను. ఇంతకుముందు తీసాను కదా, మీకు వీడియోలో కూడా చూపించాను. అవి కాస్తే మనకి అవి మంచిగా ఊరితే సరిపోతాయి అన్నమాట. ఇవి చూడండి, టమాటా మంచిగా వస్తున్నాయి అనుకుంటే మనకి ఏదో ఒక పురుగు ఒకటి తినేస్తుంది. ఇలా ఏదో ఒకటి జరుగుతుందండి. ఎంత మంచిగా వచ్చిన తోటనైనా సరే ఈ పురుగులు అనేది నాశనం పెట్టేస్తాయి. ఇదిగోండి ఖాళీలో ఇప్పుడు నేను ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ పెట్టేసి అప్పుడు మనం అవి తీసేసుకుందామండి. తీసేసి అసలు ఎలా ఉన్నది ఏంటని చూద్దాము. ఇదిగోండి ఈ 3 గ్రో బ్యాగ్స్లో నేను ముల్లంగి అయితే పెట్టాను కదా. మరి ఇప్పుడు చూడండి ఎంత ఒత్తుగా అయితే వచ్చేసినాయో. రావటానికి చాలా మంచిగా అయితే వచ్చినాయి, కానీ నేను పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇలాగా అంటే గ్రో బ్యాగ్ వచ్చేసి 4 అలా పెడితే అది మంచిగా దుంప అనేది ఊరుతుంది అనమాట. ఈ ముల్లంగి మరి దుంప జాతికి సంబంధించింది కదండి. చాలామంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడని వారు కూడా ఉంటారు అనుకోండి. అంటే స్మెల్ వస్తుంది కదా ముల్లంగి, ఎక్కువ సాంబార్లో వాడతారు. అలాగే ఇప్పుడు కర్రీ కూడా చేసుకుంటున్నారు. అలాగే ఈ ఆకు కూడా మరి పప్పులో వేసుకోవచ్చండి. మనం ప్రతిదీ కూడా తినాలండి, తింటేనే మనకి ఆరోగ్యము. మన టెర్రస్ పైన మరి ఇంత కష్టపడి పండించుకుంటామంటే ప్రతిదీ తినాలి కదండి. ఇలా చూడండి కాస్త అదిగోండి అక్కడక్కడ ఊరుతున్నాయంటే ఇవి చాలా ఒత్తిగా అయిపోయినాయి, చక్కగా అయిపోయినాయండి. అందుకే ఇవి ఊరట్లేదు. ఇంకా టైం వేస్ట్ చేయటం ఎందుకనేసి నేను ఖాళీ చేద్దాం అనుకుంటున్నానండి. అయితే మరి నేను ఇలా చేసిన తప్పు మీరు కనుక ఇలా ముల్లంగి వేసుకోవాలనుకుంటే ఇలాగా చాలా దూరంగా వేసుకోండి. అప్పుడు చాలా బాగా ఊరుతాయి. అయితే నేను మనకి ఇది ఉన్నది కదా, ఒకటే విడిగా పెట్టానండి. మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉన్నది చూసారా, అక్కడ పెట్టాను ఆ రోజున ఖాళీ లేక. అది చాలా బాగా మంచిగా అయితే ఊరిందండి దుంప. నేను చూపిస్తాను ఇప్పుడు లాస్ట్లో మీకు. ఇవైతే ఇప్పుడు మరి ఇలా కింద వేసేసి నేను ఖాళీ చేస్తానండి. అయితే మరి ముందుగా మరి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటానండి. నేను నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా థ్యాంక్స్ అని చెప్తాను. మరి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. మరి మీ సపోర్ట్ లేదో నేను ఎదరికైతే వెళ్ళలేను కదా. మరి నన్ను ఇంతగా అభిమానిస్తున్న మన సబ్స్క్రైబర్స్కి అయితే నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనండి, ఇవి కింద వేసేస్తానండి. ఫస్ట్ కింద వేసేసి మీకు చూపిస్తాను. మరి నేను ఒక చేతితో ఫోను ఇదిలా వేయటం వస్తుందో రాదో చూద్దాము. ఇగో చూడండి, ఇది రావటాకైతే చాలా బాగా వచ్చినాయండి మొక్కలు అయితేని. ఇంత ఖాళీగా వేసుకుంటే మరి చాలా మంచిగా అయితే ఊరినేమో దుంప. నేను ఇలా వేయటం వలన ఇది ఇలా జరిగింది. అయితే ఈ గ్రో బ్యాగ్స్ లో కూడా మట్టి చాలా ఎక్కువ పడుతుందండి. ఇది ఉంచనా తీసేనా అనిపిస్తుంది నాకైతే. ఇంకా టైం వేస్ట్ చేయటం ఎందుకనేసి నేను ఇంకా తీసేస్తానండి. తీసేసి అసలు ఇవి ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాము. ఇంకొక ఒక బకెట్లు ఉన్నాయి కదా, ఆ బకెట్లో మనకు సరిపోతాయి. ఇవి కంపోస్ట్లో వేసేసుకుందామండి. నేను మొత్తం కింద వేసేసి మీకు చూపిస్తానండి. ఓకేనా, ఇదిగో చూడండి, ఇవైతే ఇలా ఖాళీ చేశాను. పాప మంచిగా ఊరుతున్నాయండి. కాదంటే ఖాళీ లేక అవి ఇరుక్కుపోయినాయి అనమాట. ఇలా చూడండి, నాకు చాలా బాధ అనిపించింది. ఇలాగా ఇవి చూడండి చాలా మంచిగా ఊరుతున్నాయి దుంపలు. కాదంటే ఇరుకైపోయి అసలు వీలుగా లేదనమాట, దుంప కిందకి వెళ్ళే అవకాశం లేదు. ఇవి ఇలాగా ఉన్నాయి కదండి, ఇవి పర్వాలేదు, వాడుకోవచ్చు. ఇవి కూడా మన పప్పులో వేసుకోవచ్చు. అయితే మనకి ఎక్కడైనా ఖాళీ ఉంటే నాటుకోవచ్చండి. నాటుకుంటే మరలా మంచిగా వస్తాయి, ఇంకా ఊరుతాయి. నేను కింద ఎక్కడన్నా నాటుతాను, ఎవరికన్నా కూడా ఇస్తానండి. అయితే ఈ గ్రో బ్యాగ్ చూడండి, ఈ గ్రో బ్యాగ్ అయితే ఇందులో 4 ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఉంచుదామండి, చూద్దాం అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటో. తర్వాత మనం ఎప్పుడన్నా హార్వెస్ట్ చేసుకుందాము. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇవన్నీ నేను తీసేసిన ఇవి 2 గ్రో బ్యాగ్స్లో
తీసేస్తాను. అలాగే చూడండి, ఒకటి అయితే మొత్తం ఇందులో ఇరుక్కుపోయి అసలు ఊరలేదు ఇంకా దుంప. అయితేనే మనం అక్కడ ఒక మంచిగా దుంప అయితే ఊరిందని చెప్పాను కదండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్లో. అక్కడ చూద్దామా అది ఎలా ఉందో మీకు చూపిస్తాను తేడా. నేను ఎందుకు ఈ గ్రో బ్యాగ్స్ ఖాళీ చేశాను అనేది మీకు అర్థమవుతుంది. ఇదిగో చూడండి, మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఈ ట్రేలో పెట్టాను కదా నేను, అది ఆ దుంప చూడండి ఒకసారి. అదనమాట తేడా. మరి ఇది ఎలా ఉంది మంచిగా. ఇలాంటి ట్రేలు మనం ఒక 4 పెట్టుకుంటే కరెక్ట్ సైజ్ అనమాట. అలా పెట్టుకోవాలి. కానీ నేను గ్రో బ్యాగ్స్లో కిక్కిరిసినట్టు వేసేసాను కదండి, అలా చేయకూడదు. మీరు ఎవరన్నా కూడా తెలియని వారు ఉంటారు కదా, అలా వేయొద్దండి, ఖాళీగా వేసుకోండి. మరి దుంప ఇంకా ఊరుతుందని నేను ఉంచేసాను, చూద్దామండి. అయితే ఇంకొక చిన్న బకెట్లో కూడా ఉంచేసాను, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ బకెట్లో కూడా ఇలా నాటేసాను కదా, ఈ బకెట్ కూడా ఇలా వదిలేద్దామండి. అసలు ఎలా పోతాయి ఏంటో చూద్దాము. ప్రస్తుతానికి గ్రో బ్యాగ్ ఈ బకెట్ ఉంచేస్తాం. మనకి తర్వాత ఎప్పుడన్నా హార్వెస్ట్ చేసుకుందాము. మనకి మొలగ చెట్టు అయితే చాలా ఫాస్ట్గా అయితే ఎదిగిందండి. అయితే ఇలా వదిలేస్తే చాలా పొడవు అయితే ఎదిగిపోద్ది కదా మొలం చెట్టు, మీకు తెలిసిందే. అలా వెళ్ళకోకుండా ఇంకోండి ఇక్కడికి వెళ్ళాక నేను సొత్త కాస్త కట్ చేశాను. అక్కడి నుంచి కొమ్మలు వచ్చి ఈ మనకి కాండం అనేది పెరుగుతుంది అనమాట. అలా అయితే చేశానండి. మరి నేను ములం చెట్టు కూడా మంచిగా కాపించాలని నా కోరిక. ఓకేనండి, చూసారు కదండి. మరి ముల్లంగి విషయంలో నేను చేసిన తప్పు ఏంటనేది మీకు చాలా క్లియర్గా చెప్పాను. మరి మీరు ఎవరైనా ముల్లంగి వేసుకుంటే అంటే పెద్ద పెద్ద గార్డెనర్స్కి అయితే తెలుస్తుంది కదా, ఇప్పుడు నాకులాగా కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి తెలియదు కదండి. మరి అలా వేసేసి వదిలేస్తారు, అది కరెక్ట్ కాదు కదా. మీకు వివరంగా చూపించాను కదా ఎలా ఊరిని ఏంటి అనేది. అలాగా ఖాళీగా వేసుకోండి. అలా వేసుకుంటే చాలా మంచిగా దుంప అనేది ఊరుతుంది అనమాట. మరి ఇదేనండి ఈరోజు వీడియో. మరి మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ. కొన్ని మొక్కలు వేస్తాం కానీ దాని గురించి మనకు అంతగా తెలియదు కదండి. తెలియదని అలా వదిలేయటం కరెక్ట్ కాదు. మరలా మనం ప్రయత్నించడం మంచిది అనమాట. నేనైతే అలానే చేస్తాను. ఇది మనకి ఎందుకు లేదు రాదు కదా మనకి అని వదిలేనండి. ఒకసారి వేస్తాను, రావట్లేదంటే మరలా వేస్తాను. ఎలాగైతే అది సాధించాలి మనం. అదే మనకి మొక్కలు పెంచడంలో అనేది మనకి అనుభూతిని ఇస్తుంది అనమాట. మరి ఈ మాటలు మీకు నచ్చితే మరి మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మరి ముల్లంగి ఈరోజు వీడియో అయితే ముల్లంగి మరి ఎలా వేసుకోవాలి ఏంటనేది నేను చెప్పాను కదండి. మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే, మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు చెప్పిన చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటానండి. మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.